సెకండ్ రామ్మోహన్ రావు గారి వెర్షన్ కూడా తీసుకుందాం. సార్ రామ్మోహన్ రావు సార్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే నిజంగా ఒక అద్భుతమైన ప్రాజెక్టుగా పేర్కొంటూ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణాన్ని చేపట్టింది. ఆ రకంగానే ఆ తర్వాత లక్షల ఎకరాలకి సాగునీరు అందింది అని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. కొన్ని నివేదికలు కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 208 కిలోమీటర్ల మేర సొరంగాలు, 1530 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్స్, 141 టీఎంసీల స్టోరేజీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇవన్నింటికీ కూడా అంటే ముఖ్యంగా 3 బ్యారేజీల నిర్మాణానికి క్యాబినెట్ అనుమతులే లేవని ఆ రిపోర్ట్లో వెల్లడవుతోంది. ఏమిటిది అంటే రిపోర్ట్ని ఎలా చూడాలి, దీనికి సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు ఓవరాల్గా? రమణబాబు గారు, మీకు అట్లాగే మానవతరాయ్ గారికి, మల్లిపతి యాదవ్ గారికి నమస్కారం. న్యూస్ ప్రేక్షకులకు కూడా కొంచెం నేను న్యాయవాదిగా 2 పక్కల వాదన వినిపిస్తాను. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎవరికి అనుకూలమైన విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటారు కదా. కనుక మానవతరాయ్ గారితో ఏకీపిస్తుంది, అవినీతి ఉంది. అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది కాళేశ్వరం. అవినీతి ఉంది. ముగ్గురిని పట్టుకుంటూనే 500-600 కోట్ల రూపాయల ఆస్తులు దొరికినాయి. ఆస్తులు నిజమైనవి. కనుక ఇప్పుడు తండ్రి తంతల మీద ఎగిరితే కొడుకు కోనెట్లేరు, కోనెట్లే ఎరుగుతాడు. కనుక ఇప్పుడు ఏమైందంటే కొడుకే కోనెట్లు ఎరుగుతున్నాడు, తండ్రి అంతకంటే ఎక్కువ సంపాదించుకునే మాట వస్తున్నది. అవినీతి ఉంది. దీనిలో ఏమో నిస్సందేహంగా చెప్పొచ్చు. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. నాగార్జున సాగర్ నుంచి అవినీతి ఉంది. వాళ్ళు కొత్తగా మలయాళం చెప్పినట్టు నాగార్జున సాగర్ లో బతికే ఉన్నారు కదా. ఇప్పుడు సుబ్బరామరెడ్డి గారు సిమెంట్ కుమార్ అరెస్ట్ అయ్యారు అంటే మరి ఆయన ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి కదా. మీరు ఇప్పుడున్న నందికొండ నాగార్జున సాగర్ దగ్గర నుంచి పైకి 60 కిలోమీటర్ల పైన కట్టాల్సి ఉండే నాగార్జున సాగర్ ప్రాజెక్టు. అప్పుడు తెలంగాణకు న్యాయం అయ్యేది. ఆనాడు ఉమ్మడి ఆంధ్ర పాలకులు మొత్తం అంతా నాశనం చేసి కింద కట్టుకున్నారు. దానిలో కూడా చాలా లొసుగులు ఉన్నాయి, చాలా అవినీతి ఉన్నది. మరి అప్పటి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేద్దామంటున్నాను నేనేమంటా అంటే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే ప్రతి అడుగు కరెక్టే అని అనుకుంటే రేపు పొద్దున మళ్ళీ ఒక ప్రభుత్వం మరి వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తే వస్తాయి కదా. నేనేమంటున్నా, కమిషన్ రిపోర్ట్ లో మేము మొదటి నుంచి కమిషన్ తప్పు పడుతుంది ఏంటంటే బిగ్ బాస్ ఎవరు అనే లీడింగ్ క్వశ్చన్ వేస్తున్నాయి. తప్పు అంటున్నాను నేను. మీకు కమిటీకి ఇచ్చిన రెఫరెన్సెస్, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అని ఉంటాయి. అడ్వకేట్ చెప్పారు, సుప్రీం కోర్టు కూడా మేము న్యాయ నిపుణులం కాదు, కేవలం న్యాయ నిపుణులం మాత్రమే, మేము సాంకేతిక నిపుణులం కాదు అని ఇటువంటి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇంజనీర్లతో సహా అనుభవజ్ఞుడైన నీటిపారుదల రంగంలో వాళ్ళతో ఒక కమిటీ వేస్తారు. సుప్రీం కోర్టు వేస్తుంది. అటువంటిది ఈయన న్యాయ నిపుణుడే గాని సాంకేతిక నిపుణుడు కాడు. ఎవరు? మన పిసి ఘోష్ గారు. పిసి ఘోష్ గారు సాంకేతికంగా కొన్ని చెప్పలేడు, ఆయనతో కాదు కూడా. అంటే చాలా మంది సాంకేతిక నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని, సాంకేతిక నిపుణుల యొక్క సలహాలు తీసుకునే చేస్తుంటారు కదా సార్. లేదు 115 సాక్షులు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు లాంటిది కూడా ఇటువంటి నీటిపారుదల రంగం సమస్య వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే నీటిపారుదల నిపుణులతో ఒక కమిటీ. టైం లేదు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నారు కదా, ఇద్దరు మాట్లాడారు. ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు మాట్లాడారు. కమిషన్ గురించి ఒక్క 3 ముక్కలను మాట్లాడిందా? ఇప్పుడు ఈ ఊసుకో సమస్య వస్తుంది సార్. మాలాంటి వాళ్ళకి సమస్య అదే. మానవతరాయ్ గారంతా నిబద్ధత కలిగిన తెలంగాణ పోరాట యోధులు ఎవరు లేరు, కానీ వారి పార్టీ కొన్ని పరిమితులు ఉంటాయి. నాలాంటి పరిమితులు లేవు కదా అంటున్నాను నేను. ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ గురించి రేవంత్ రెడ్డి చెప్తే అటుపక్క ఆయనకు అనుకూలమైన మాట్లాడుతున్నారు. ఈయన చెప్తే నిరంజన్ రెడ్డి గారు కమిషన్ పక్కన పెట్టి అన్ని విషయాలు వేరే చెప్పిండ్రు. నేనేమంటున్నాను సార్, కొంచెం దయచేసి ఇలాంటి కన్క్లూజన్ చేద్దాం. ఇప్పుడు ఇద్దరు మాట్లాడారు కదా, నేను స్పష్టంగా చెప్తున్నాను. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ మాత్రమే. కొంచెం అకాడమిక్ చర్చ చేసుకుందాం రమణ గారు, క్షమించాలి. ఇప్పుడు ఇది ఏంటంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఇది కేవలం కోర్టు కాదు. కోర్టు కాదు, కోర్టుకుండే అధికారులు ఫైనల్ కాదని కూడా నిరంజన్ రెడ్డి గారు చెప్పారు. అవును, ఫైనల్ కాదు, కోర్టే కాదు. ఇది చెప్తున్నాం కదా, కోర్టుకు కొన్ని పవర్స్ ఇచ్చారు. క్వాజీ జ్యుడిషియల్ అంటారు. అంటే వీళ్ళు సమన్ చేసే అధికారం పిలిచారు. లేకుంటే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఆయన ఎందుకు పోతాడు, ఆర్థిక మంత్రి ఎందుకు పోతాడు, లేకుంటే ఇరిగేషన్ శాఖ మంత్రి ఎందుకు పోతారు? కనుక పోవడానికి అవకాశం ఉంది. కానీ నేను కమిషన్ ఇట్స్ సెల్ఫ్ నేను ఏమంటున్నానంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అని ఇస్తారు సార్. దానిలో కేవలం మేడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి మిగతా అన్నారము అట్లాగే సుందీళ్ళ మీరు చాలా విషయం రాజకీయ నాయకులు కూడా ఎంత తప్పు చేసి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న వర్షాలు చెప్పుకుంటే ప్రాజెక్టు మిస్ చేసి ఇంకో దిక్కుపోతున్నారు. వర్ష కూడా తెలుస్తుంది వీళ్ళు ఎవరికి కూడా. ఇటు పక్కన టీఆర్ఎస్ అటు వాళ్ళు కూడా చెప్తాను. నేను గొప్ప అనట్లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఆ ప్రాజెక్టుల వరుస తెలుస్తలేదు. ఒక 10 సార్లు తిరిగినామండి, ఆ మొత్తం ప్రాజెక్టుల మీద అధ్యయనం చేసినామండి. నేను స్పష్టంగా చెప్తున్నా, ఇవాళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ లో ఏమున్నాయి, దానికి మించి కమిషన్ రిపోర్ట్ ఏమిచ్చిందని నేను అడుగుతున్నాను న్యాయవాదిగా. నేను స్పష్టంగా చెప్తున్నాను, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఈ 3 బ్యారేజీలు కుంగడానికి ఒకటి కుంగింది, 2 బుంగలు పడ్డాయి. మొత్తం బుంగలే.
ఈ రెండింటికి సంబంధం చెప్పాలి. బీటల వారి ప్రాజెక్టు ప్లేస్ మాట్లాడికి ఆయనకు సంబంధం లేదు. స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు ఈ మాటలు వీళ్ళంటే వాళ్ళు ఏంటారు, కాంగ్రెస్ మీద తుమ్మెచ్చిపోయారు బీఆర్ఎస్ మీద బదనాం వేసి కుక్కని చంపాలని పిచ్చి కుక్క అని కాళేశ్వరం పనికి రాదని చెప్పడం కోసం వీళ్ళు చేస్తున్నారు ప్రయత్నాలు అంటున్నాడు. ఈ మూడు మన బ్యారేజ్ కి ఎక్కువ, డ్యామ్ కు తక్కువ, ఇవి రెండు కాదు, అది బ్యారేజ్ కాదు, డ్యామ్ కాదు. వీటిలలో కారణాలు ఏంటి తెలుసుకోమని. ఈ కారణాలు సాంకేతిక కారణాలు ఎన్డీఎస్ఏ తేల్చింది. ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పింది. ఫస్ట్ రిపోర్టు బూటకం రిపోర్టు 3 రోజుల్లో హెలికాప్టర్ మీద దృష్టి అయిపోయింది. తర్వాత పర్మనెంట్ రిపోర్ట్ ఇచ్చింది కదా. అలా ఈ కుంగిన 2 పిల్లర్లను కట్ అండ్ ప్రాసెస్ అంటే మనకు దేని దానికి 6 తూములకు ఒక 6 పిల్లర్లకు ఒక బ్లాక్ చేసింది సార్. దానిలో ఆ బ్లాకును అంటే 85 మొత్తం 85 తూములు, 85 బ్లాకులు, 85 పియర్స్ అంటాం. ఆ పియర్స్ లో ఒక పియర్ లో రెండు పగుళ్ళు వచ్చినాయి, 2 కింది కుంగింది. వాటిని ఎట్లా బాగు చేయని చెప్పింది కదా. అది సాంకేతిక నిపుణులు ఇచ్చేది. ఇక్కడికి వచ్చారని చెప్తున్నాను. ఇప్పుడు నేను రిపోర్ట్ ఒకటి వస్తే ఆ రిపోర్ట్ బయట అధికారం ఎవరికి ఉంటది? క్యాబినెట్ కు ఉంటది, అసెంబ్లీకి ఉంటది కదా. ఇప్పుడు నిన్న నుంచి రాసిన రాతలు ఉంటుంది ఎవరన్నట్టు అఫీషియల్ లీకేజ్ కాదా? నిన్న మొన్న రాతలు. మరి ఇదే అఫీషియల్ లీకేజ్ మన కరెంట్ విషయంలో సార్ మనకు సమయం లేదు రామమోహన్ సార్, మనం మళ్ళీ మరోసారి మాట్లాడచ్చు.